ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. ఆమేన్. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఏప్రిల్ 24, 2025 సంవత్సరంలో మరి దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, మన యొక్క నీతిని జనములు అంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రజలు కనుగొంటారు. అదేవిధంగా రాజులు నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన జీవితాల్లో మనం ఏ విధంగా జీవిస్తున్నామో, నీతిమంతులుగా జీవిస్తున్నామా, లేకపోతే దేవునికి మహిమార్థంగా జీవిస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నామా, ఏ విధంగా మనం జీవిస్తున్నాం, మన జీవితం ఎలా ఉంది, మన బ్రతుకు ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే, మన జీవితాన్ని బట్టి, మన నడవడికను బట్టి, దేవుని చిత్తానుసారంగా మనం జీవించే యొక్క జీవితాన్ని బట్టి, దేవుని మహిమార్థంగా జీవించే జీవితాన్ని బట్టి దేవుడు యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన బిడ్డలారా, అయితే ఇటువంటి కొత్త పేరు మరి దేవుడు మన జీవితాల్లో ఆయన మనకి దయచేయాలని ఆయన ఎంతగానో మరి ఎదురు చూస్తున్నాడు. అయితే మరి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మీ జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత కార్యాలని, దేవుడిచ్చిన యొక్క గొప్ప మహిమను, దేవుడిచ్చిన యొక్క గొప్ప నీతిని మనం అందరం కూడా ఈ యొక్క లోకంలో జీవించినంత కాలము ఆయన చిత్తానుసారంగా, ఆయనకి అనుగుణంగా, ఆయన నామానికి ఘనత ఇచ్చే వరంగా, ఆయన నామానికి మహిమ తెచ్చే వరంగా అట్టి రీతిలో మనందరూ కూడా జీవించాలని, ఒక కొత్త జీవితాన్ని మనం మరి కలిగి ఉండాలని, అటువంటి కృప దేవుడు మరి మీ అందరికీ దయచేయాలని పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించండి. ఎవరైతే మన తీర్మానం తీసుకున్నారో వారి బిడ్డలందరూ కూడా మీ కరెక్ట్ చోటను దయమని నడుచున్నాం తండ్రి. వారికి కావాల్సిన ఆరోగ్యం, బలాన శక్తిని దయచేయండి ప్రభా. నీ యొక్క చిత్తానుసారంగా ఎవరైతే జీవించాలని ఆలోచన చేస్తున్నారో వారందరికీ కూడా మంచి జీవితాన్ని మీరు దయచేయమని, ఒక కొత్త నూతనమైన జీవితాన్ని బిడ్డలందరికీ దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క వాక్య పరిచర్ని మరి బలంగా అందరికి పంపించాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. ఆమేన్.